హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికీ దండోత్ ప్రణామ్. గీతాగాన్ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం. సెషన్ స్టార్ట్ చేసే ముందు మనం ఇస్కాన్ శేషాద్రిపురం డీటీస్ యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకు వెళ్దాము. ఓకే. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్शन भगवान की जय, निताय चैतन्य परशुराम भगवान की जय, वामन देव भगवान की जय, पंचतत्व की जय, श्री श्री निताय चैतन्य भगवान की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. సో మనం ఇవాళ 4 శ్లోకాల గురించి చర్చించుకుందామండి. సో ఎక్కువ మందికి ఛాన్స్ దొరకదు, బట్ వి విల్ సీ. ఓకే, 33rd సెకండ్స్ 2వ చాప్టర్ ఏంటది? గీతాసారము 33వ శ్లోకము. అత చేత్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి. ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును చేయకుందువేని ధర్మమును అలక్ష్యపరిచినందులకు నిక్కముగా పాపము నొందగలవు. ఆ విధముగా యోధుడు అవనేడి కీర్తిని నీవు పోగొట్టుకుందువు. సో సింపుల్ లాంగ్వేజ్లో, ఒకవేళ నీవు నీ యుద్ధ ధర్మమును నెరవేర్చకపోతే ధర్మము అలక్ష్యపరిచినందుకు నిక్కముగా పాపమును పొందుతావు. ఆ విధంగా యోధుడు అనే నీ కీర్తిని కోల్పోతావు. సో ఇది స్క్రీన్ షాట్ కొంచెం ఓల్డ్ బుక్. సో నేను కొత్త బుక్ మీద చదివాను ఈజీగా అర్థం అవడానికి. సో ఒక్క డివోటీ ఎవరైనా చదవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. జీ లక్ష్మి హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. భాష్యం శ్లోకం అండి, అనువాదం అండి, భాష్యం ప్రభుజీ? ఓకే, ఇవాళ మనం ఒకటి అనువాదం చదువుదాము. ఓకే మా ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. థ్యాంక్ యూ. క్షత్రియునిగా నీ విశేషమైన విధిని తలచి ధర్మానుసారము యుద్ధం చేయడం కంటే నీకు శ్రేయోదాయకమైన కార్యము వేరొకటి లేదని నీవు తప్పక తెలుసుకోవాలి. కనుక సంశయించవలసిన అవసరమే లేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. మాతాజీ, మీరు చదివింది 33 33ఏనా? సారీ ప్రభుజీ, 31 అనుకుంటా. ఓకే, సారీ ప్రభుజీ. చదవనా ప్రభుజీ? చదువుతున్నాను హరే ప్రభుజీ. లక్ష్మీ మాతాజీ మీరు చదవండి, 33 చదవండి. ఓకే. హరే కృష్ణ ఒకవేళ ప్రభుజీ. నీవు థాంక్ యూ. నీ స్వధర్మమైన యుద్ధమును చేయుకుందు నేని ధర్మమును అలక్ష్యపరిచి నందులకు నిక్కముగా పాపమును అందగలవు. ఆ విధముగా యోధుడం అనేది కీర్తిని నీవు పోగొట్టుకుందు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే, లక్ష్మీ మాతాజీ మీరు నెక్స్ట్ చదువుతారులే, ఒక్క నిమిషం. ఓకే, సో 34th శ్లోక. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిర్ మరణాద్ అతిరిచ్యతే. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకొందురు. గౌరవనీయుడైన వానికి అపకీర్తి అనున్నది మరణము కన్నను దారుణమైనది. సో మాతాజీ చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 34 కదండి ప్రభుజీ? ఎస్ మాతాజీ, ఎస్. హరే కృష్ణ. మరి జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుంటారు. గౌరవనీయునికి అపకీర్తి మరణము కంటే దారుణమైనది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో
ఇవాళ శ్లోకాలు చాలా ఉన్నాయి, అందుకని నేను ఒకళ్ళొకళ్ళకే ఇస్తున్నాను ఛాన్స్. నెక్స్ట్ టైం ఎక్కువ మంది చదవచ్చు. 35వ శ్లోకము. భయాద్రనాద్ ఉపారతం మంశంతే త్వం మహారథ ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా? మాతాజీ మీరు చదువుతారు, కానీ ఫస్ట్ నన్ను చదవండి ప్లీజ్. ఓకే. నీ పేరు ప్రతిష్టల ఎడ గొప్ప గౌరవమును కలిగి ఉన్న సేనాధిపతులు భయము చేతనే యుద్ధరంగమును నీవు విడిన వానివని తలచి నిన్ను చులకన చేయుదురు. చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. నీ పేరు ప్రతిష్టల ఎడ గొప్ప గౌరవమును కలిగిన ఉన్న సేనాధిపతులు భయము చేతనే యుద్ధరంగమును నీవు విడిన వాడినివని తలచి నిన్ను చులకన చేయుదురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. 36 శ్లోకము. అవాచ్యవాదాంశ్చ బహూన్ విదిశంతి తవాహిత నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులు నిన్ను పలు నిర్ణయ వాక్యములతో వర్ణించుచు నీ సామర్థ్యమును నిందింతురు, ఇంతకన్నను నీకు దుఃఖకరమైనది వేరేది లేదు. ఈజీగా ఒకసారి. హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారు? శత్రువులు నిన్ను పలు క్రూరమైన మాటలతో వర్ణించి నీ సామర్థ్యమును నిందిస్తారు, అంతకంటే నీకు దుఃఖతరమైనది ఏముంటుంది? మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. నీ శత్రువులు నిన్ను పలు నిర్దయ వాక్యములతో వర్ణించి నీ సామర్థ్యమును నిందింతురు, అంతకంటేనే నీకు దుఃఖకరమైనది మరేమీ ఉండను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకెవరైనా చదవాలనుకుంటున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి ఒక్కొక్కళ్ళు. నీ శత్రువులు నిన్ను పలు నిర్ణయ వాక్యములతో వర్ణించుచు నీ సామర్థ్యమును నిందితురు, ఇంతకన్నా నీకు దుఃఖకరమైనది వేరేది గలదు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. ఇంకెవరైనా లాస్ట్? ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. నీ శత్రువులు నిర్ణయ వాక్యములతో వర్ణించుచు నీ సామర్థ్యంను నిందితురు, ఇంతకన్నాను నీకు దుఃఖకరమైనది వేరేది కలదు. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ డియర్ డివోటీస్. సో లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ, మీరు కొంచెం మ్యూట్లోకి వెళ్తారా ప్లీజ్? ఓకే, 1 minute. ఓకే, డన్. థ్యాంక్ యూ. సో ఇవాళ శ్లోకంలో చాలా ఉన్నాయి నేర్చుకునేవి. సో కానీ ఒకసారి మనము అసలు ముందు ఏం జరిగింది అనేది కొంచెం చూద్దాం. ఓకే, సో మనం లాస్ట్ టైం ఇప్పుడు ఏం జరిగింది యాక్చువల్గా, అర్జునుడు అందరిని రిలేటివ్స్ అందరినీ చూస్తాడు, రైట్? చూస్తారు ఆయన రిలేటివ్స్, అన్నలు, తమ్ముళ్ళు, తాతలు, ముత్తాతలు, బ్రదర్స్, వాళ్ళ తమ్ముళ్ళు, కజిన్స్, అన్నలు, అందరినీ, శ్రేయోభిలాషులు, వాళ్ళ పిల్లలు, మనవళ్ళు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరినీ చూసేటప్పటికల్లా ఆయనకి ఏమవుతుంది? కరుణ వలన నేను యుద్ధం చేయను అని అని ఆయన ఎమోషనల్ అయిపోతారు అనమాట. అంటే కరుణ దయ వలన ఆయన కరుణ దయ చూపిస్తూ ఇంకా నేను యుద్ధం చేయను, ప్లస్ ఇంకా కొన్ని చెప్తారు, వీళ్ళ పాపాలు తగులుతాయి, దానివల్ల వచ్చే నాకేంటి, దానికి వచ్చే ఆనందం నాకేముంటుంది, అట్లా అట్లా అని చెప్తారు అనమాట. చాలా అన్ని డిఫరెంట్ రీజన్స్ అన్నీ చెప్తారు, రైట్? వంశం నాశనం అయిపోతుంది, పాపం కలుగుతుంది, అలా రైట్. ఇంకేం చెప్తారు? ఇంకా నేను నిరాయుధుడు అయిపోయి నేను ప్రతిఘటించను, నన్ను వాళ్ళు చంపేస్తే సరిపోతుందిలే అని అట్లా అంటారనమాట. సో ఇంకా తర్వాత ఏమవుతుంది? తర్వాత కృష్ణ పరమాత్మని ఆయన గురువుగా సంబోధిస్తూ, కృష్ణ నువ్వు నా గురువువి, నేను నిన్ను గురువులాగా నేను స్వీకరిస్తున్నాను, ప్లీజ్ నాకు మీరు ఉపదేశించండి, నాకు ఏంటి శ్రేయస్కరం అది చెప్పండి, అంతేగాని నేను చెయ్యను అలాగే మీరు చెప్పండి అని అనలేదు. నాకేది శ్రేయస్కరమో అది చెప్పండి అని చెప్తున్నారు, రైట్? కానీ ఫస్ట్ కృష్ణ పరమాత్మ ఫస్ట్ శ్లోకం ఏం చెప్తారు? అశోచ్యానంద, నీ ఆలోచన విధానం తప్పు అని చెప్తారు. ఏంటది? అశోచ్యానంద శోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషతే కథాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండిత. నువ్వు పెద్ద పండితుల్లాగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు ఆలోచించిన ఈ విధానం తప్పు ఫస్ట్. సో అందుకని
అంటే ఫస్ట్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నాన్ డివోటీస్ అయినా ఎవరైనా మనం ఫస్ట్ ఆలోచించాల్సింది, మనం మారాలి అనుకుంటే ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే, ఓ మనం తప్పుదారిలో పోతున్నాం, మన ఆలోచన విధానం కరెక్ట్గా లేదు, దాన్ని ఫస్ట్ మనం సరిగ్గా చేసుకుంటే మనం ఆ, మనం గోల్ వైపు కరెక్ట్గా వెళ్ళొచ్చు. రైట్, నేనే కరెక్ట్ అనుకుంటే ఇంకా వాళ్ళ గోల్ని వాళ్ళు మార్చలేరు, ఆ పాత్ వేని అదే పాత్రలో వెళ్ళిపోతారు. రైట్, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళకుండా వేరే వైపు వెళ్తూ నేను ఇదే కరెక్ట్ అంటే ఏమవుతుంది, ఆ ఫ్లైట్ మన కోసం వెయిట్ చేయదు, అది వెళ్ళిపోతుంది. రైట్, అట్లా అనమాట. తర్వాత కృష్ణ పరమాత్మ ఏం చేస్తారు, 20 శ్లోకాలు చెప్తారు మన లైక్ మన గురించి, ఏంటది, ఆత్మ గురించి 20 శ్లోకాలు. ఎందుకు 20 శ్లోకాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే మనము మన జీవన విధానం అంటే ఆ, తప్పు దారిలో వెళ్తున్నాం కదా. సో అది కొన్ని ఏళ్ల నుంచి కాదు, కొన్ని జీవితాల నుండి, కొన్ని ఏళ్ల, చాలా చాలా ఏళ్ల నుండి మనము ఒక తప్పుడు విధానంలో వెళ్తున్నాం కాబట్టి 20 శ్లోకాల్లో చెప్తే అట్లీస్ట్ కొన్ని శ్లోకాలన్నా బుర్రకెక్కుతాయి. ఆ లోపలున్న రైట్ చేతో దర్పణం, రైట్ చిత్తని కొంచెం క్లీన్ చేసి కొంచెం అర్థం చేసుకుంటారు ఒకసారి. ప్లస్ 20 సార్లు చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఎందుకు ఇన్నిసార్లు చెప్పాలి, ఏదో ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పేసి వదిలేయచ్చు కదా. ఎందుకు 20 అట్లా చెప్పాలంటే, ఎందుకంటే ఆయనకి మన మీద ఉన్న ప్రేమ. రైట్, ప్రేమ ఉంటేనే మనము వాళ్ళ వెంట పడతాం. రైట్, అంటే బాబు ఇది తప్పు. దీపావళి టైంలో మనము పిల్లలకి చెప్తూ ఉంటాం, ఒరే నాయన దగ్గరికి వెళ్ళమాక, కళ్ళు జాగ్రత్త పెట్టుకో, చేతులు జాగ్రత్త పెట్టుకో, అది చెయ్యి ఇది చెయ్యి, దూరంగా ఉండు అని చెప్తూనే ఉంటారు. పోతే నీ ఇష్టం, ఏమన్నా చేసుకో అని అనం కదా. ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో మళ్ళీ తల్లిదండ్రులు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సింది కదా. సో అట్లా అనమాట, ఎందుకంటే ప్రేమ. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే, అరే వీడికి ఎక్కడ దెబ్బ తగులుతుందో, రైట్, మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది కదా, దెబ్బ తగిలితే ఏమవుతుంది, పెయిన్ ఉంటుంది కదా, అది లేకుండా చేయడానికి. అలాగే ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ మనకి మన ప్రేమతో ఇన్నిసార్లు చెప్తున్నారు, అది మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఇంతకంటే ముందు ఇంకేం చెప్పారు, నువ్వు క్షత్రియుడు కదా, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. రైట్, నువ్వు క్షత్రియుడు కాబట్టి నీ డ్యూటీ ఏంటి, నువ్వు ఫైట్ చేయాలి. సో అందుకని ఇంకోటి ఏంటి, నువ్వు ఓడిపోయావు అనుకో, నీకు ఎలాగో వీరస్వర్గం పొందుతావు. కానీ నువ్వు గెలిచావనుకో, చక్కగా నువ్వు క్షత్రియుడు కాబట్టి నువ్వు చక్కగా నీ పరిపాలన నువ్వు చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చెప్పారు, మంచి చెప్పారు, చక్కగా స్వర్గం వస్తుంది, కింగ్డమ్ నువ్వు చేసుకోవచ్చు చక్కగా అని చెప్తున్నారు. సెకండ్ తర్వాత ఇప్పుడు ఈ 4 శ్లోకాల్లో ఏం చెప్తారంటే, ఒకవేళ నువ్వు యుద్ధం చేయకపోతే దానికి వచ్చే పరిణామాలు ఏంటి, బ్యాడ్ పరిణామాలు ఏంటి అనేది ఇక్కడ ఈ 4 శ్లోకాల్లో మనకు చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ది ఏంటి, ఒకవేళ నీవు నీ యుద్ధ ధర్మమును నెరవేర్చకపోతే ధర్మమును అలక్ష్యపరిచినందుకు నిక్కముగా పాపమును పొందుతావు. ఆ విధంగా యోధుడు అనే నీ కీర్తిని కోల్పోతావు. యోధుడు, రైట్. సో ఎటువంటి యోధుడు అనేది మనం ఒకసారి కృష్ణుడు ఎంత గొప్పవాడు కృష్ణుడు అనేది దాని గురించి మనం ఒకసారి చర్చించుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే జూదం ఆడతారు కదా, సో జూదంలో వాళ్ళు చీటింగ్ చేసి కౌరవులు గెలుస్తారు, రైట్, పాండవులు ఓడిపోతారు. సో ఏం జరుగుతుంది అక్కడ, 12 సంవత్సరాలు వనవాసం, ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. సో అక్కడ లార్డ్ కృష్ణ వీళ్ళు ఎప్పుడూ కృష్ణుడికి చక్కగా దగ్గరగా ఉంటారు, ఎప్పుడు వాళ్ళని కృష్ణుడిని ఎప్పుడు ఏది ప్రాబ్లం వచ్చినా రాకపోయినా ఎప్పుడు దగ్గరగా ఉండి ఎప్పుడు ఆయనని చాలా ప్రేమతో చూసుకుంటూ చాలా ప్రేమగా ఒక మంచి రిలేషన్షిప్ ఉండేది కృష్ణుడితో. సో కృష్ణుడికి వాళ్ళంటే చాలా ఇష్టం కూడా పాండవులు అంటే. సో అందుకనే కృష్ణుడు ఎప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటారనమాట, ఇదిగో ఇలా చేయండి, కొత్త మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే కృష్ణుడు, మీరు ఎలాగో ఇప్పుడు వనవాసంకి వెళ్తున్నారు కాబట్టి తర్వాత యుద్ధం జరుగుతుంది, ఒక యుద్ధం జరుగుతుంది, సో దానికి ఇప్పటి నుండి మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్తూ ఏం చెప్తారంటే, ఇంకా ఈ 12 సంవత్సరాలు మంచి ఆయుధాలని సంపాదించడానికి ట్రై చేయండి అని వాళ్ళకి అన్ని గైడెన్స్ చెప్తారనమాట, ఏం చేయాలి, ఎక్కడ చేయాలి. సో నకులు సహదేవులకు ఏం చెప్తారంటే, అశ్విని కుమారులని, రైట్, వాళ్ళు సెలెస్టియల్ డాక్టర్స్ అనమాట, వాళ్ళ అశ్విని కుమారులని మీరు ఇన్వోక్ చేయండి అని చెప్తారు. అలాగే ఓకే, ఏంటంటే హీలింగ్ మెథడ్స్ దాంట్లో ఏం తెలుసుకుంటుందంటే, ఇప్పుడు యుద్ధంలో చాలామంది గాయపడతారు, మరి వాళ్ళందరినీ హీల్ చేయాలంటే మనకి ఒక పద్ధతులు తెలియాలి కదా, ఒక డాక్టర్ లాగా, ఒక నర్స్ లాగా. సో వాళ్ళిద్దరికి అవి నేర్చుకోమని చెప్తారనమాట. ఓకే, హీలింగ్ మెథడ్స్ అంటే వాళ్ళని ట్రీట్ చేయడానికి, ఓకే, అటువంటి పద్ధతులన్నీ మీరు నేర్చుకోండి అని చెప్తారు. అలాగే భీముడికి ఏం చెప్తారంటే, నువ్వు వెళ్ళి లార్డ్ హనుమాన్ ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ఆర్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే
కాన్సన్ట్రేట్ చేయడము, అంటే దాని మీద ఒక ఏకాగ్రత కలిగించడము, ప్లస్ ఇంకోటి ఫైటింగ్, యుద్ధం ఎలా చేయాలనేది నేర్చుకో అని చెప్తారనమాట. అలాగే యుధిష్ఠిర మహారాజ్కి ద్రౌపదికి ఏం చెప్తారంటే, మీరు వెళ్ళి ఈ వనంలో చాలామంది మునులు ఉంటారు, రైట్, వాళ్ళందరినీ మంచిగా సేవ చేసి వాళ్ళ దగ్గర నుండి మంచి బ్లెస్సింగ్స్ తెచ్చుకోండి అని చెప్తారనమాట. సో వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే ఇంకా లాస్ట్లో అర్జునుడికి ఏం చెప్తారంటే, నువ్వు ఇంద్రకీలాద్రి, ఓకే, మన విజయవాడ దగ్గర, రైట్, ఇంద్రకీలాద్రి దగ్గరికి వెళ్ళి లార్డ్ శివుడి మీద మంచిగా మెడిటేట్ చెయ్యి. అప్పుడు ఏమవుతుంది, నీకు పశుపతాస్త్రం వస్తుంది, చాలా మంచి పవర్ఫుల్ వెపన్. నువ్వు వెళ్ళి లార్డ్ శివ మీద మంచిగా మెడిటేట్ చెయ్యి అని చెప్తారనమాట. సో ఇంకా అర్జునుడు వెళ్ళిపోతారు, రైట్. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా మెడిటేషన్ స్టార్ట్ చేస్తారు ఆయన, రైట్. ఓకే, మంచి చాలా చాలా తీవ్రమైన మెడిటేషన్ చేస్తూ ఉంటారు, చాలా ఇంటెన్స్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, లార్డ్ శివ ఏమనుకుంటారంటే, ఇంకా ఈ అర్జునుని టెస్ట్ చేద్దామని చెప్పి వస్తారనమాట. లార్డ్ శివ ఇంకా పార్వతీమాత ఇద్దరు వస్తారు. ఇద్దరు ఒక వేటగాళ్ళలాగా వస్తారనమాట, ఆ వేషంలో వస్తారు. ఓకే, వచ్చి ఇంకా అర్జునుని టెస్ట్ చేయాలి. సో చేస్తూ ఏమవుతుందంటే, ఒక మూక అనే ఒక రాక్షసుడు అవతారంలో ఒకతను వస్తాడు, రాక్షసుడు. మూక అనే రాక్షసుడు ఏం చేస్తాడంటే, ఈ అర్జునుని డిస్టర్బ్ చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చి హాని చేయడానికి వస్తూ ఉంటాడు. పరిగెత్తుకుంటే ఏమవుతుంది, అర్జునుడికి సౌండ్ అంటే, అర్జునుడికి చాలా, ఆయన సెన్సెస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. కళ్ళు మూసుకొని కూడా ఆయన కాన్సన్ట్రేట్ చేయగలరు, రైట్, అట్లా అనమాట, రైట్. అన్ని చెవులు చాలా బాగుంటాయి, ఆయన చాలా మంచిగా ట్రైనింగ్ అంతా అయిపోయింది ఆల్రెడీ కదా. సో వినిపిస్తుంది, ఓ ఇక్కడ ఏదో వస్తుంది నా వైపు అని కళ్ళు తెరవగానే ఏదో వస్తుందని అర్థమైపోతుంది, ఓకే నాకు హాని కలుగుతుంది. సో టకటక బాణం విసురుతారనమాట అర్జునుడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, లార్డ్ శివ ఎవరైతే ఆ హంటర్, బోయవాడు ఏమంటారు హంటర్ లాగా వస్తారనమాట. సో హంటర్ లాగా వస్తూ ఇద్దరు బాణం, వేటగాడు ప్రభుజీ. వేటగాడు, ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. సో వేటగాడి లాగా వస్తారు కదా, ఇద్దరు బాణం వేసేస్తారు. బాణం వేయగానే అతను ఆ రాక్షసుడు చనిపోతాడు అనమాట, రైట్. తగులుతుంది, ఇద్దరు బాణాలు ఒకటేసారి తగులుతాయి. ఎవరబ్బా నాకంటే ఇంత బాగా బాణం ఎవరు వేశారు అని అర్జునుడు కూడా చాలా ఆశ్చర్యపోతాడు. సో ఆశ్చర్యపోయిన తర్వాత, నేను వేసానా నువ్వు వేసావా అని ఒక ఆర్గ్యుమెంట్ వచ్చేస్తుంది అనమాట వీళ్ళిద్దరిలో. ఫస్ట్ నువ్వు వేసావా నేను వేసానా అని ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. తర్వాత ఏమవుతుంది, ఎవరు ఒప్పుకోరు, నువ్వా నేనా అని ఎవరు ఒప్పుకోరు. సో ఇంకా అర్జునుడికి తెలియదు కదా, పాపం ఆయన లార్డ్ శివ మీదనే మెడిటేట్ చేస్తున్నారు, కానీ లార్డ్ శివ ఒక వేటగాడి లాగా వచ్చారనేది తెలియదు. సో అందుకని వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏమో బాణాలతో యుద్ధం చేస్తారు. అర్జునుడి బాణాలన్నీ అయిపోతాయి. అప్పుడు అనుకుంటాడు, అరే నాకు ఒక బాణాలు అసలు పూర్తి అవ్వకుండా ఒక అట్లాంటి ఒక మంచి వెపన్ కావాలి అని అప్పుడు అనుకుంటారు ఆయన అర్జునుడు. సో తర్వాత ఇంకా వీళ్ళిద్దరూ ఈ బాణాలు అయిపోతాయి కదా, తర్వాత కత్తితో యుద్ధం స్టార్ట్ చేస్తారు. సో తర్వాత ఏమవుతుందంటే, లార్డ్ శివ ఇట్లా కత్తి కొట్టగానే అర్జునుడి యొక్క కత్తి ఇరిగిపోతుంది, సగం ఇరిగిపోతుంది. తర్వాత రెజ్లింగ్ స్టార్ట్ చేస్తారు, అండ్ మల్ల యుద్ధం స్టార్ట్ చేస్తారు. అక్కడ కూడా ఆయన విన్ అవ్వరు అర్జునుడు, రైట్. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇంకా అర్జునుడికి అర్థమైపోతుంది, ఇంకా నేను ఎలాగో లార్డ్ శివ మీద మెడిటేట్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా ఇప్పుడు ఆయన యొక్క ఆశీస్సులు పొందాలి అని చెప్పి ఆయన ఒక శివలింగాన్ని తయారు చేస్తారు అన్నమాట. అప్పటికప్పుడు శివలింగాన్ని తయారు చేసి ఇట్లా మంచిగా పూజ చేస్తూ అక్కడ ఒక పువ్వు పెడతారనమాట. పువ్వు పెట్టగానే ఆ పువ్వు వెళ్ళి ఆ వేటగాడి కాళ్ళ మీద దగ్గరికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు అనిపిస్తుంది, అరే ఇదేంటబ్బా ఇలా జరిగిందని చెప్పి అనుకోగానే అప్పుడు ఆయనకి అర్థమవుతుంది, ఓహో ఈ వేటగాడు ఎవరో కాదు, లార్డ్ శివానే వచ్చి నన్ను టెస్ట్ చేయడానికి వచ్చారని చెప్పి ఆయన చక్కగా ఫస్ట్ కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించండి అని చెప్పగానే ఆయన లార్డ్ శివ పార్వతి దర్శనం ఇచ్చేసి ఏం చెప్తారంటే, నువ్వు చాలా మంచి యోధుడివి, చాలా బాగా యుద్ధం చేసావు అని చెప్పి నీకు నేను పశుపతాస్త్రాన్ని ఇస్తున్నాను తీసుకో అని చెప్పి ఇస్తారనమాట. అలాగే అక్కడ లార్డ్ ఇంద్ర దేవుడు, వరుణుడు, యముడు, ఇంకా కుబేర వాళ్ళందరూ వచ్చి ఇంకా మంచి మంచి వెపన్స్ అన్ని
అర్జునుడికి ఇస్తారనమాట. ఇంకా ఏం చెప్తారు, వాళ్ళకు అర్జునుడికి ఒక టైటిల్ ఇస్తారనమాట వాళ్ళందరూ. ఏంటంటే విజయ, నీ నీ పేరు ఇప్పటి నుండి ఒక విజయ అనే ఒక పేరు కూడా ఎక్స్ట్రా వస్తుంది. ఏంటంటే నువ్వు ఎప్పటికీ ఏ యుద్ధంలో అయినా నువ్వు విక్టోరియస్గా ఉంటావు అని అని ఇట్లా చెప్తారనమాట. చక్కగా వాళ్ళు పశుపతాస్త్రం వస్తుంది, వేరే డివైన్ వెపన్స్ వస్తాయి, ఇంకా ఇంకా చక్కగా విజయ అనే ఇది కూడా వస్తుంది, ఒక టైటిల్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో ఇంకా ఏంటి, ఇంకా ఇదొకటే కాదు. ఒకసారి ఏమవుతుందంటే ద్రోణాచార్యులు వారు ఇట్లా స్నానం చేస్తూ చేస్తూ ఒక ఆ నది ఒడ్డునకి వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఒక ఒక మొసలి వచ్చి ఆయనని అటాక్ చేస్తుంది. సో అప్పుడు వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తారు, కానీ అర్జునుడు తన బాణాలతో కొట్టేస్తారనమాట. కొట్టేసి అక్కడ నుండి ఆయనని చక్కగా కాపాడతారు. సో అప్పుడు అర్జునుడికి ద్రోణాచార్య చెప్తారు, మంచి మంచి బెనిడిక్షన్స్ ఇస్తారనమాట. నీకు ఒక మంచి వెపన్ ఇస్తాను అని కూడా చెప్తారనమాట. ఓకే, ఇంకా దీని తర్వాత ఇంకోటి కూడా ఉంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ద్రోణాచార్యులు వారు ఒకసారి వీళ్ళంతా స్టడీస్ అంతా అయిపోతుంది కదా, ఈ కౌరవులు పాండవులు, నాకు గురుదక్షిణ కావాలి అని అడగగానే ఇంకా దుర్యోధనుడు, తెలుసు కదా మన దుర్యోధనుడు అన్నిట్లో ఏదైనా ఇట్లాంటిది ఏదైనా కావాలంటే ఫస్ట్ ఉంటాడనమాట, ఎట్లెట్లా మెప్పించాలి అని చెప్పి. అంటే తెలుసు ఇంకా మంచిగా గురుదక్షిణ చేస్తే ఏదో ఒకటి మంచిది ఏదో ఇస్తారు కదా అని చెప్పి ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళి ద్రౌపదుడిని బంధుడిని చేయడానికి ట్రై చేస్తారనమాట. ఓకే, కౌరవులు అందరూ వెళ్తారు ద్రౌపదుడిని తీసుకురావడానికి బందీలాగా. కౌరవులందరూ ఓడిపోతారు, రైట్. ఓడిపోగానే మళ్ళీ ఇంకా పాండవులు వెళ్తారనమాట. వెళ్ళగానే ఇంకా దుర్యోధనుడు చక్కగా ద్రౌపదుడిని చంపకూడదు, బందీ తీసుకురండి అని చెప్తారనమాట. సో చక్కగా తీసుకొస్తారు ఆయనని. అర్జునుడు పాండవులు అందరూ చక్కగా తీసుకురాగానే ద్రోణాచార్య అప్పుడు చెప్తారనమాట, ఎస్, మీరు చాలా బాగా నేర్చుకున్నారు, అలాగే గురుదక్షిణ చాలా బాగా ఇచ్చారని చెప్పి ఆయనకు పాండవులకి మంచి డివైన్ వెపన్స్ వాళ్ళకి ఇస్తారనమాట. అలాగే ఇంకా 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 అర్జునుడు చేసిన గొప్ప పనులు ఏంటనేది ఇంకొన్ని తెలుసుకుందాం. ఏంటంటే విరాట యుద్ధం. ఓకే, ఆ టైంలో వీళ్ళందరూ వెళ్తారు. ఒకసారి ఫస్ట్ ఏమవుతుందంటే గంధర్వులు అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అక్కడ. ఈ దుర్యోధనుడు కొంచెం వాళ్ళందరూ తాగున్నప్పుడు, రైట్, ఈ దుశ్శాసనుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళంతా తాగున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన వెళ్ళి ఒక 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 అమ్మాయి మీద ఇట్లా బ్యాడ్ బిహేవియర్ చేస్తారనమాట. ఓకే, చేసినప్పుడు వాళ్ళందరూ పట్టుకొని దుర్యోధనుడిని కట్టేస్తారు. అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది, పాండవులకు తెలుస్తుంది. సో వెళ్ళి వేరే వాళ్ళు ఎవరు కాపాడలేకపోతారు, వేరే వాళ్ళు కూడా వెళ్తారు, దుశ్శాసనుడు కర్ణుడు అందరూ వెళ్తారు, కానీ వాళ్ళు గెలవలేరు ఈ గాంధర్వుల మీద. కానీ అర్జునుడు వెళ్తాడు. నేను వెళ్ళనని చెప్తారు, కానీ యుధిష్ఠిర మహారాజు వెళ్ళి హెల్ప్ చేయి, ఆయన మన కజినే కదా, వెళ్ళి హెల్ప్ చేయంటే సరే అని వెళ్ళి చక్కగా అతన్ని సేవ్ చేస్తాడనమాట, రైట్. దుర్యోధనుడిని సేవ్ చేస్తాడు. అప్పుడు దుర్యోధనుడు సిగ్గుతో చచ్చిపోయినంత పని అవుతుంది ఆయనకు పాపం. ఓకే, ఇంకోటి ప్లస్ విరాట యుద్ధంలో కూడా లాస్ట్లో అనమాట, ఇంకా పాండవులది అజ్ఞాతవాసం అయిపోతుంది అనగా వాళ్ళందరూ కౌరవులకు తెలిసిపోతుంది వీళ్ళు ఎక్కడున్నారనేది. సో రాగానే అది ఇంకా లాస్ట్ డే అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది ఆ అజ్ఞాతవాసం అంతా అయిపోయింది. నెక్స్ట్ డే వస్తారన్నమాట. రాగానే అప్పుడు ఈ అందరూ భీష్ముడు, ద్రోణాచార్య, కృపాచార్య, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అశ్వత్థామ, కర్ణుడు అందరూ వస్తారు. అందరినీ ఓడగొడతాడు అనమాట అర్జునుడు. అంత గొప్పవాడు అర్జునుడు, అంటే అంత గొప్పవాడు అనమాట. ఇంకా ఏం జరుగుతుందంటే ఖాండవప్రస్థం, రైట్. ఖాండవప్రస్థం ఫారెస్ట్ ఏమవుతుందంటే యాక్చువల్గా అగ్నిదేవుడు చాలా ఘీ తాగేస్తారన్నమాట. ఇది ఒక ప్రభుజీ చెప్పారు, అది నేను అదే చెప్తున్నాను. సో ఒక లెక్చర్లో చెప్పారనమాట సనాతన్ దాస్ ప్రభుజీ. ఓకే, సో ఆయన ఏం చెప్పారంటే అగ్ని దేవుడు చాలా ఘీ తాగేస్తారనమాట. తాగినప్పుడు ఏమవుతుందంటే ఆయనకు అజీర్తిగా ఉంటుంది కదా, అజీర్తి చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో ఒక మూలికలు తింటాం కదా. సో అట్లా ఈ ఖాండవ ప్రస్థంలో చాలా మూలికలు ఉంటాయి. సో అది డివోర్ చేయడానికి తినడానికి ట్రై చేస్తుంటే ఈ అదేమో యాక్చువల్గా అది ఇంద్రప్రస్థ అంటారు. అది ఇంద్రుడిది. ఆయన ఏం చేస్తారంటే తిన్నప్పుడల్లా అగ్నితో ఇట్లా పోస్తాం కదా, ఆయనేమో నీళ్ళు పోసేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్, ఇంద్రుడికి ఫ్రెండ్స్ తక్షక, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, పాములు అన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇంకేం చేస్తారంటే ఇంకా ఈ అర్జునుడు, కృష్ణుడు ఇద్దరు వెళ్ళి
ఒక బ్యారియర్ లాగా తయారు చేస్తారన్నమాట. అప్పుడు అగ్నిదేవుడు చక్కగా ఆ కాండప్రస్థాన్ని మింగేస్తారు. సో దాని తర్వాత ఏమవుతుంది, అగ్నిదేవుడు మింగేస్తారు. సో ఏమవుతుంది, అప్పుడే ఇంకా వరుణుడు ఆయనకి ఒక గాంధీవ బౌ అంటే ఏంటంటే, గాంధీవ బౌ అంటే ఏంటంటే దాంట్లో ఇంక ఆ, ఆ, ఏమంటారు వాటిని, యారోస్ బాణాలు ఆగవు, ఇంకా అవి వస్తూనే ఉంటాయి అట్లా అనమాట. సో అట్లా కూడా చక్కగా అక్కడ కూడా విన్ అవుతారు. అక్కడ కూడా కొన్ని సెలెస్టియల్ వెపన్స్ మంచిగా అన్నీ వస్తాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మెయిన్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అర్జునుడు ఇంత గొప్పవాడు, రైట్, ఇంత గొప్పవాడైనా కానీ నేను యుద్ధం చేయనని కూర్చుంటే ఏమవుతుంది, దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుంటారు. గౌరవనీయున గౌరవనీయునైన వారికి అపకీర్తి మరణము కంటే దారుణమైనది. సో ఇక్కడ చెప్తున్నారు అనమాట, శ్రీల ప్రభుపాలు ఇలా చెప్తున్నారు. ఈయన పారిపోయి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు పెద్ద నీ ఎంత ఎంత నీకు చాలా కీర్తి ఉంది, రైట్, మనం చూసాం ఇప్పటిదాకా అర్జునుడికి ఎంత కీర్తి ఉందో. నువ్వు ఇట్లా పారిపోతే నీకున్న గౌరవం కూడా పోతుంది. ఇంకా ఆ గౌరవం పోతే ఇంకా బతుకుండడం ఎందుకు, వేస్ట్ కదా అని అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇంకా ఏం చెప్తున్నారంటే కృష్ణ పరమాత్మ, నువ్వు చనిపోవాలనుకుంటే ఇక్కడే చనిపో, ఈ యుద్ధంలోనే చనిపో, అంతేగాని పారిపోవద్దు, అది మంచిది కాదు నీకు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏంటి, 35వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, నీ పేరు ప్రతిష్టల పట్ల గొప్ప గౌరవం కలిగినట్టి మహాసేనానులు కేవలం భయంతో నీవు యుద్ధరంగమున విడిచిపెట్టావని తలిచి నిన్ను చులకన చేస్తారు. సో ఒక క్షత్రియుడికి తన గౌరవం కంటే ఇంకా ఎక్కువ ఏమి ఉండదు. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీకున్న వాళ్ళందరూ ఓకే, నువ్వు కంపాషన్, నువ్వు ఇప్పుడు దయాకరుణ అని చెప్తున్నావు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు భయంతో వెళ్ళిపోతున్నావు, దానివల్ల నిన్ను చులకనగా చూస్తారు, నీకున్న కీర్తి అంతా పోతుంది ఇక్కడ చెప్తున్నారు అనమాట. నువ్వు భయం వల్లనే పారిపోతున్నావు, నీకు చాలా గౌరవం ఉంది, అదంతా వెళ్ళిపోతుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా ఏంటి, లాస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు, నీ శత్రువులు నిన్ను పలు క్రూరమైన మాటలతో వర్ణించి నీ సామర్థ్యమును నిందిస్తారు, అంతకంటే నీకు దుఃఖతరమైనది ఏముంటుంది, రైట్. అన్ని క్రూరమైన మాటలతో, అన్కైండ్ వర్డ్స్, క్రూరమైన మాటలతో చెప్తారు నీ ఎబిలిటీని, ఇంత గొప్పగా నువ్వు చేసావు, అంత బాగానే ఉంది, ఎంతో చిన్నప్పుడు చాలా కష్టపడి, రైట్, చిన్నప్పుడు ఏమవుతుంది, శబ్దంతోనే చీకటి పూట అక్కడ ఏం చేస్తారంటే, యాక్చువల్గా అర్జునుడు తన గురువు ఎవరో ఇట్లా తింటూ చీకటి అయిపోతుంది, అయినా కానీ ఆయన తింటూ ఉంటారు అనమాట. అర్జునుడే అనుకుంటే తింటూ వెలుతురు పోతుంది. ఏంటి మాతాజీ? భీముడు తింటాడు కదా ప్రభుజీ చీకట్లో. ఓకే, చీకట్లోనే తింటూ ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో చీకట్లోనే తింటూ ఉంటే, అరే ఈయన చీకట్లోనే తింటున్నాడు కదా, నేను కూడా చీకట్లోనే యుద్ధం చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. కరెక్ట్ మాతాజీ, కరెక్ట్, నాకు మర్చిపోయాను. సో నేను కూడా యుద్ధం చేస్తాను చీకట్లోనే అని ప్రాక్టీస్ చేస్తాను. అంత కీర్తిగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు నీ కీర్తి అంతా పోయి అపకీర్తిగా తయారవుతుంది అని చెప్తా ఉంటారు అనమాట. సో అందుకనే నువ్వు కంపాషన్, నీ దయా కరుణతో పోవట్లేదు, నీ అపకీర్తి నీకు వస్తుంది, దీనివల్ల చాలామంది నీపై క్రూరమైన మాటలు మాట్లాడతారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇదంతా బాగానే ఉంది. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఏమో మంచి చెప్పారు, ఏంటి, నీకు స్వర్గం ప్రాప్తి కలుగుతుంది, రైట్, ఒకవేళ చనిపోతే. విన్ అయితే ఏమవుతుంది, నువ్వు చక్కగా నీ పరిపాలన నువ్వు చేసుకోవచ్చు అని చెప్తారు. ఇక్కడేమో దానివల్ల వచ్చే చెడు పరిణామాలన్నీ ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఇదంతా మనం నేర్చుకున్నాం, బాగానే ఉంది. సో అందుకనే నీ ధర్మం, రైట్, క్షత్రియుడిలాగా నీ ధర్మం నువ్వు చేసుకోవాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయనకి జ్ఞానం ఇచ్చారు, బాగానే ఉంది. మరి ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనం భక్తులం, రైట్, మనకి ఎట్లా ఉంటుంది, మన డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డివోటీస్ ఎట్లా త్రిగుణాలలో ఉంటారు, ఎట్లా ఇప్పుడు డిఫరెంట్ కొంతమంది బ్రాహ్మణ తత్వంలో ఉంటారు, కొంతమంది క్షత్రియుల్లాగా ఉంటారు, కొంతమంది రైట్ వైశ్యాల్లాగా ఉంటారు, కొంతమంది శూద్రుల్లాగా ఉంటారు, రైట్. ఒక్కొక్క డిఫరెంట్ కెపాసిటీ ఒక్కొక్కరికి ఉంటుంది. అందరూ లీడర్ లాగే అవ్వలేరు, అందరూ టెంపుల్ ప్రెసిడెంట్ అవ్వలేరు, అందరూ వైస్ ప్రెసిడెంట్ అవ్వలేరు, అందరూ సెక్రటరీలు అవ్వలేరు, అందరూ అకౌంటెంట్స్ అవ్వలేరు, రైట్. ఒక్కొక్కళ్ళ వాళ్ళ గుణాన్ని బట్టి మన పని సేవ మనము చేస్తూ ఉండాలి, రైట్. అందరూ క్రికెట్ ఒక ఏదైనా స్పోర్ట్ ఉంది, అందరూ క్యాప్టెన్లు అవ్వలేరు, కొంతమంది
ఒక పని చేస్తారు, ఇంకొక మంది ఇంకొక పని చేస్తారు, ఇంకొక పని చేస్తారు, కలిసి మెలిసి విన్ అవ్వడానికి ట్రై చేస్తారు. అలాగే ఇక్కడ కూడా మన కెపాసిటీని బట్టి రైట్ మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. అలాగే మనం భక్తులం కాబట్టి మన భక్తితో చేస్తూ వేరే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి మనము మన భక్తిని వదలకూడదు. రైట్, అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే సింగపూర్లో ఒక డివోటీ, ఇది హరికృష్ణ టీవీలో ఉంది, అప్పుడెప్పుడో విన్నాను నేను. సో సింగపూర్లో ఒక డివోటీ ఉండేవాళ్ళు అనమాట. రైట్, ఆయన పనిచేస్తుంటే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఫస్ట్ పని ఇచ్చినప్పుడల్లా వేరే వాళ్ళందరికీ 4-5 గంటలు పట్టేది, ఈయనకి 2-3 గంటల్లోనే పని అయిపోగొట్టేసేవాళ్ళు అనమాట. సో అది ఇట్లా కంటిన్యూస్గా అయితేనే ఉంది. రైట్, ఆయన ఒక డివోటీ. ఓకే, సో కంటిన్యూస్గా అవుతూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళందరూ వచ్చి చూసేవాళ్ళు అనమాట. ఏంటి ఈయన పని చేస్తున్నాడు, ఏంటి ఎట్లా ఇంత ఫాస్ట్గా ఎట్లా పని చేస్తున్నాడు అని అని అనుకుంటూ చూసేవాళ్ళు అనమాట. తర్వాత పని కొంచెం ఎక్కువ చేసినా కానీ ఆయన ఫాస్ట్గానే చేసేసి అయిపోగొట్టేవాళ్ళు అనమాట. సో వాళ్ళ బాస్కి వాళ్ళంతా బాగా నచ్చి ఆయనకు బోనస్ ఇవ్వడం అదంతా చేస్తారు. సో ఒక టైం అయిపోయిన తర్వాత, అంటే ఒక 1 year 2 years అయిన తర్వాత, ఇక నేను వెళ్ళిపోతాను, ఇంకా నాకు ఇక్కడ నేను వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే ఇండియాకి వెళ్ళడము సంథింగ్ ఏదో జరుగుతుంది, నేను వెళ్ళిపోతానంటే వాళ్ళ బాస్, ఎందుకు నువ్వు ఇక్కడ పని చేయాలి, నువ్వు బాగా పని చేస్తున్నావు, నువ్వు అంటే మా అందరికీ చాలా ఇష్టము, నువ్వు పని చేయాలి, పని చెయ్యి ప్లీజ్. ఇంకా ఏం చెప్తారంటే, సరే నాకు కాదు, ఒక 6 months బ్రేక్ కావాలంటే ఆ 6 months ఆయనకి శాలరీ ఇచ్చారంట, పని చేయకుండానే శాలరీ ఇచ్చారంట. అంటే చూసారా డివోటీస్ ఎంత బాగా. రైట్, ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన పని తొందరగా చేసిన తర్వాత శ్రీమద్ భాగవతం చదువుకుంటూ కూర్చునేవాళ్ళు అనమాట. రైట్, సో అట్లా అంటే పని చేసాడు అంటే డివోటీస్ చూసారా ఎంత వాళ్ళ బుర్ర ఎంత బాగా పనిచేస్తుందంటే. సో ఏంటంటే వాళ్ళ పని తొందరగా చేసుకుంటున్నారు, అలాగే ఆ ఫ్రీ టైంలో ఏం చేసేవాళ్ళంటే ఆయన శ్రీమద్ భాగవతం చదువుకుంటూ కూర్చునేవాళ్ళు అనమాట. సో అందుకనే వేరే వాళ్ళు చూస్తూ మనల్ని విచిత్రమైన మనుషుల్లాగా అనుకుంటారు, కానీ వాళ్ళు ఒక కంటితో మనల్ని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఏంటి వీళ్ళ ద్వారా మనం ఏమైనా నేర్చుకోవచ్చా. రైట్, అది స్టార్టింగ్ పీరియడ్లో వాళ్ళకి ఒక విచిత్రంగానే ఉండొచ్చు, కానీ మనల్ని గమనిస్తూ ఒక 6 months 1 year 2 years అట్లా గమనిస్తూ వాళ్ళకి డివోటీస్ అంటే అరే మనం కూడా ఏదో నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర నుండి అని అనుకుంటారనమాట. రైట్, సో అట్లా అనమాట. అందుకనే మన భక్తి మనం కరెక్ట్గా చేయాలి. రైట్, అలాగే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా మొత్తం ఫ్యామిలీలో నేను ఒక్కడనే డివోటీని. రైట్, అంటే సాధక, ఇంకా ట్రయింగ్ టు బి. సో ఏంటంటే ఈ మధ్యలో ఏమైంది, ఒక బిడ్డ పుట్టారు 1 year క్రితం. వేరే మా రిలేటివ్స్లో ఒకళ్ళకి ఒక బిడ్డ పుడితే వాళ్ళకి క్రిషివ్ అనే పేరు పెట్టారు అనమాట. కృష్ణ శివ వచ్చేలాగా క్రిషివ్ అని పెట్టారు. ఈ మధ్య జస్ట్ ఒక 1 month క్రితం ఒక బాబు పుట్టాడు, వాడికి అర్జున్ అని పెట్టారు. సో అంటే ఏంటంటే మొదట్లో వాళ్ళు కూడా చూస్తారు, అరే అంటే వీడి బిహేవియర్ వేరేలాగా ఉండేది, ఇప్పుడు మారుతుంది. రైట్, భక్తిలో వచ్చిన తర్వాత వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు బీ బెటర్ కదా. సో అట్లా అంటే ఇక్కడ నేను పెద్ద భక్తుడిని చెప్పట్లేదు, బట్ దే హ్యావ్ సీన్ సమ్ ఇంప్రూవ్మెంట్ కదా. సో అట్లా ఏమవుతుందంటే వాళ్ళు మనల్ని చూసి మెల్లమెల్లగా భగవద్గీత చదవడము, డివోటీస్ మీద మంచి అభిప్రాయం రావడము అట్లా. రైట్, మనం ఏదైనా చెప్తే వినడానికి ట్రై చేయడం, ప్లస్ వాళ్ళకి తెలుసు మనం ఏకాదశి మనం చేస్తాం కదా. సో ఏకాదశి ఎవరు చేయరు, మా ఇంట్లో ఎవరు ఏకాదశి చేయరు, మేమే చేస్తాం. సో అట్లా అనమాట. సో అంటే ఆయన్ని చూసి వాళ్ళు మెల్లమెల్లగా మన భక్తి గురించి వాళ్ళకి ఒక మంచి ఒపీనియన్ వస్తుంది. ఎప్పుడొకప్పుడు వాళ్ళకి ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళు కూడా డెఫినెట్గా భక్తులు అవ్వడానికి ట్రై చేస్తారు. సో అట్లా అనమాట. సో మన పని మనం చేస్తూ ఉండాలి, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని ఎప్పుడూ అనుకోకూడదు. రైట్, సో ఇంకోటి ఏంటి, సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డివోటీస్ ఎలా ఉండాలంటే, ఒక ప్రాపర్ డివోటీ ఏంటంటే వేరే వాళ్ళ మీద నెగిటివ్నెస్ చూసే బదులు, కృష్ణ ఈ అబ్బాయి పాపం అజ్ఞానంలో ఉన్నారు, ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా మేల్ కానీ ఫీమేల్ కానీ, ఈ జీవుడు అజ్ఞానంలో ఉన్నారు, కృష్ణ వీళ్ళకి హెల్ప్ చేయండి తండ్రి అని మనం అనుకున్నాం అనుకోండి. వాళ్ళ మిస్టేక్సే చూడడం కాకుండా వాళ్ళ గురించి కూడా మనం ప్రే చేస్తే భగవంతుడు వాళ్ళని మెల్లమెల్లగా అట్లీస్ట్ ఈ లైఫ్ టైంలో కాకపోతే అట్లీస్ట్ నెక్స్ట్ లైఫ్ టైంలో అన్నా వాళ్ళని ఎలాగో మనతో కాకుండా వేరే డివోటీస్ ద్వారా వాళ్ళని మెల్లమెల్లగా ఈ కృష్ణ కాన్షియస్లోకి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తారనమాట. సో అది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పని మనం చేయడం ఇంపార్టెంట్. మన పని చేయడం అంటే మన ధర్మం మనం చెయ్యాలి అనేది ఇక్కడ మనము
తెలుసుకుంటున్నాం. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్, అందరికీ దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. ప్రభుజీ మీరు చెప్పినట్టుగా ఒక గొప్ప వాళ్ళు గనక అలా చేస్తే ఖచ్చితంగా ఎన్నో రకాలుగా విమర్శిస్తారు ప్రభుజీ. పిరికి పందని అనడానికి ముందు రెడీగా ఉంటారు ప్రభు. వాళ్ళ రీజన్ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్, ఆల్ గ్లోరీస్ టు గురు. ఇంట్లో ఒకళ్ళు గనక కృష్ణ భగవానుడు ఎంత కన్విన్స్ చేయాలని చూశారు ప్రభుజీ. నిజంగా ఇలా కాదు ఇలా అర్థం చేసి అని చెప్పేసి ఎంత Yes. అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. మాతాజీ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. నిజం చెప్పాలంటే 700 శ్లోకాలు హరే చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున నువ్వు యుద్ధం చెయ్యి, చెప్పింది విను అని కూడా అనొచ్చు. కానీ మెల్లమెల్లగా ఒకటొకటి నేర్పిస్తూ లాస్ట్లో మళ్ళీ ఏమంటారు, అన్నీ విన్నావా, ఇంకేమైనా డౌట్స్ అని అంటారు. ఇంక యుద్ధం చెయ్యి అని అనరు. ఇంకా అన్నీ విన్నావా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని అడుగుతారు. కానీ చెయ్యి, ఇంక యుద్ధం చెయ్యి, నేను చెప్పింది విను అని అనలేదు. సో అట్లా మనకు చాయిస్ ఇస్తున్నారు, అంతేగాని మనల్ని ఫోర్స్ఫుల్గా గుంజట్లేదు మనల్ని. అర్జునుడు ఒక మాటలో చెప్తే అర్థమవుద్ది ప్రభుజీ. ఇప్పుడు మనకు అర్థం కాదు కదా, అలాంటి వాళ్ళ కోసం మాలాంటి వాళ్ళ కోసం అసలు అర్థం కాదు కాబట్టి ఇన్ని శ్లోకాలు ఇచ్చారు. ఇన్ని శ్లోకాలు అర్జునుడిని మధ్యలో పెట్టుకొని మనకి అన్ని అట్లా. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ భగవద్గీతలో ప్రతి శ్లోకం మనకి ఏదో ఒక లైఫ్లో ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక టైంలో అది రిలేట్ అవుతుంది. సో అందుకని సో ఈ టైంలో మనం ఏం చేయాలనేది మనకి ప్రతి లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆ శ్లోకంలో మనకి ఒక సొల్యూషన్ వస్తుంది. సో అందుకనే పరమాత్మ మనకి ఇన్ని శ్లోకాలు ఇచ్చారనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రభుజీ ఇంకోటి, దేవతలు ఆయనకి విజయం పొందుతావు దేంట్లోనని చెప్పేసి వాళ్ళంతా బ్లెస్ చేశారు కదా ప్రభుజీ. కానీ దేవతలు అంతా బ్లెస్ చేసినా కూడా కృష్ణుడి యొక్క బ్లెస్సింగ్స్ లేకపోతే అది జరగదనేది కూడా తెలుస్తుంది కదా ప్రభుజీ. లాస్ట్ లో వీళ్ళందరూ కూడా కృష్ణ భగవాన్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరినీ తీసుకెళ్తుంటే వాళ్ళు వచ్చి అపహరిస్తారు కదా ప్రభుజీ. అప్పుడు ఆయన శక్తి మొత్తం సన్నగిలుతుంది కదా ప్రభుజీ అర్జునుడిది. అది కరెక్ట్, అదొకటి కరెక్ట్. ఇంకా ఏదైనా కృష్ణుని శరణాగతి అయితేనే. ఏదైనా ఎంతమంది దేవతలు ఇచ్చిన వరాలు ఆయన వరం ఇవ్వకపోతే అన్ని వృధానే అర్థం ప్రభుజీ. అవునవునవును. అలాగే దేవతలకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ వరాలన్నీ, మళ్ళీ కృష్ణుడి నుంచి అట్లా. అదొకటి. ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జునుడి కిందకి వెళ్తూ ఏమంటారు, కృష్ణుడు ఏమంటారు, నువ్వు కిందకి వెళ్ళు ఫస్ట్, తర్వాత నేను వస్తానులే అని చెప్తారు. అంతేగాని అర్జునుడిని అట్లా వదలరు. అప్పుడు ఏమవుతుంది, అర్జునుడు కిందకి వెళ్ళిపోతారు, కృష్ణుడికి వెళ్ళగానే కాలిపోతుంది, రైట్, తునాతునకలు అయిపోతుంది. అంటే ఏంటంటే కృష్ణ పరమాత్మ ఆయనని చక్కగా ప్రొటెక్ట్ చేశారు అప్పటిదాకా అనేది మనం అర్థం చేసుకోవాలి. సో అట్లా ఇంట్లో మనం కొంచెం భక్తి చేసి మనల్ని చూసి మారుతారు ప్రభుజీ, ఖచ్చితంగా ఎంతో కొంత తేడా. ఇప్పుడు నుంచి అంటారు కానీ ఏకాదశి వల్ల చాలా మంచి జరుగుతుంది ప్రభుజీ. మొదట్లో వాళ్ళు క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటారు మనల్ని చూసి, ఏంటి పెద్ద అతి చాలా ప్రభుజీ. అసలు ఎంత విమర్శిస్తారంటే తర్వాత మన స్థిరత్వం వాళ్ళే తగ్గుతారు ప్రభుజీ. ఓపిక, సహనం, ఓర్పు వహించాలి ఖచ్చితంగా ప్రభుజీ. అర్జునుడి స్పెషల్ పాయింట్ ఏంటంటే, అర్జునుడు ఎప్పుడు కృష్ణ కృష్ణ అనుకుంటాడు. ఒకసారి ఏమవుతుంది, అర్జునుడు హెయిర్ పడిపోతుంది కింద. ద్రౌపది అడుగుతుంది ఎందుకు ఈయన స్పెషల్ అంటే, ఆ హెయిర్ కూడా కృష్ణ కృష్ణ అనుకుంటుంది అనమాట. ఇంకా అర్జునుడు ఇస్ వెరీ స్పెషల్ టు కృష్ణ. సో ఇంకోటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను లాస్ట్. ఇంకా సో ఒకసారి ఏమైందంటే, మా ఆఫీస్లో లైక్ ఎవరో ఒకతను, నేను ఏదో కృష్ణ కాన్షియస్నెస్ గురించి ఏదో మాట్లాడుతూ ఆయన విమర్శించారనమాట. నేను ఏదో చెప్తే ఇట్లా ఇస్కాన్ గురించి, కృష్ణ కాన్షియస్ గురించి ఏదో విమర్శించారనమాట. విమర్శించిన అప్పుడే ఇంకా ఆయన వెళ్ళిపోతున్నారు, ఇంకా కారులో వెళ్ళిపోతూ అక్కడ ఒక టనల్ వస్తుంది అనమాట. ఏంటంటే అండర్ పాస్ లాగా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఏదో చాలా పవర్ఫుల్ బైక్, దానికి ఒక రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్ ఆ డోర్ మొత్తం గీసుకుంటూ వెళ్ళిపోయింది. కారు డోర్ అంతా పాడైపోయింది, కానీ ఆ బైక్ ఆగలేదు, అది వెళ్ళిపోతూనే ఉంది. సో తర్వాత దానికి ఇన్సూరెన్స్ ఇస్తే 45,000 వాళ్ళు బిల్ వేశారు, ఇన్సూరెన్స్ కట్టేశారు. కానీ చూసారా, అంటే విమర్శించగానే వాళ్ళకి అప్పటికప్పుడే 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే వాళ్ళకి ఒక దానికి ప్రతిఫలం కూడా అందింది. సో అంటే చూసారా, కృష్ణ కాన్షియస్నెస్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో
వాళ్ళకి తెలుసుకునేలా చేస్తారు ప్రభుజీ. అప్పుడు ఏమవుతుందంటే, అరే నేను ఇప్పుడే విమర్శించాను, ఇప్పుడే వచ్చిందంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఓ నెక్స్ట్ టైం నుంచి ఇలా నేను చేయకూడదు, ఇది తప్పు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మనకు కూడా డివోటీస్ కూడా అలా చేస్తారు, నాన్ డివోటీస్ కూడా అలాగే చేస్తారు. సో అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కొంతమంది అయితే దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ప్రభుజీ, కొంతమంది ఇంకా విమర్శిస్తారు. ఫస్ట్ స్టేజెస్ లో వాళ్ళు వాళ్ళు గుర్తించరు, కానీ వాళ్ళు చేసే తప్పులు చేస్తూ 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 తర్వాత ఎప్పుడొకప్పుడు వాళ్ళు గుర్తించడం మొదలు పెడతారు. So, dear devotees, all glories to Srila Prabhupada, all glories to Guru Maharaj, all glories Ananta Koti Vaishnava Vrinda ki jai. Srila Prabhupada ki